100 గొడ్డలు తిన్న రాబందు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. వైఎస్ జగన్ పర్యటనపై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హెలికాప్టర్ మొరాయింపు అని జగన్ పెద్ద డ్రామా ఆడాడన్నారు. మొరాయించిన హెలికాప్టర్ బెంగళూరుకు ఎలా వెళ్లిందో జగన్ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 5,50,00,000 ఖర్చు పెట్టి పాపిరెడ్డి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబానికి నయా పైసా ఇవ్వకుండా చిన్న గ్రామంలో రాజకీయ రంగు పొలమడం దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతోందన్నారు. ఇదేనా నువ్వు చేసిన న్యాయం అని నిలదీశారు. ఫ్యాక్షన్ లేని జిల్లాల్లో మళ్లీ విధ్వంసం సృష్టించాలన్నదే జగన్ ఉద్దేశం అన్నారు. 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికే జగన్ పర్యటన అంటూ పల్లె సింధూరారెడ్డి మండిపడ్డారు. కురుబ లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రకృతి వైఫల్యాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, మానభంగాలు, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే జగన్ ఏనాడు పరామర్శించలేదని, జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం 1100 మంది పోలీసులు, 2 ఎస్పీలు, ఏఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, ఒక డీసీపీ ఆధ్వర్యంలో 250 మంది హెలిప్యాడ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తుందన్నారు. రక్షణగా వచ్చిన పోలీసులను రోడ్డుపై బట్టలు ఊడదీసి నిలబెడతామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ పర్యటన మొత్తం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రామగిరి ఎస్ఐలే టార్గెట్ గా ఎంచుకున్నాడన్నారు. సొంత చెల్లెలు షర్మిల తల్లి విజయమ్మకే న్యాయం చేయలేని స్థితిలో ఉన్నాడన్నారు. కనీసం చిన్నాన్న వైఎస్ వివేక హత్యకు గురైతే ముఖ్యమంత్రిగా ఏం చేసేవన్నారు. జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. బేషరతుగా జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని అహంకారం తగ్గించుకుని ప్రజల కోసం పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హితవు పలికారు.